కేంద్ర బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మోడీ అమిత్ షా ప్రధానమంత్రి హోంశాఖ మంత్రులు కలిసి మొత్తం మీద మావోయిస్టుల అంతం చేద్దాం, వామపక్ష భావజాలాన్ని ఎన్కౌంటర్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో కగార్ ఆపరేషన్ ప్రారంభించి విచ్చలవిడిగా దండకారణ్యంలో అందులో కరేగుట్ట, ఛత్తీస్గఢ్, ములుగు జిల్లా ప్రాంతాల్లో విచ్చలవిడిగా మావోయిస్టులు కాల్పు జరిపి ఎన్కౌంటర్ చేస్తూ వీరశైర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతాం. వాస్తవికంగా మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించి కూడా నెల రోజు దాటినా ఇప్పటివరకు వాళ్ళతో చర్చ ఆరంభించలేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. అందులో మావోయిస్టులు సిద్ధాంత పునాదుల మీద వాళ్ళు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. దానిపైన వాళ్ళు శాంతి చర్చ సిద్ధమన్నప్పుడే పునరాలకు సిద్ధమన్నట్టు వాళ్ళు. అయితే ఇవాళ ఈ దేశంలో అంతరాలు పెరిగిపోతున్నాయి, సంపద అందరికి చెందాలి, అందరికి అందాలనేటువంటి ఆలోచన ఒకటి ఉన్నప్పటికీ ఆ మార్గం ఏదైనా దాన్ని శాంతి చర్చ సిద్ధమన్నప్పుడు ప్రభుత్వం చర్చిస్తే బాగుండేది. కానీ కక్షపూరితంగా ఉగ్రవాదుల కంటే ఎక్కువగా మావోయిస్టులపైనే శీతకన్న పెట్టి కక్షదూరితో వివరిస్తూ కక్షపూరితంగానే మరి అలా బూటకి ఎన్కౌంటర్ సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తే కాల్ చేస్తామనేటువంటి ఒక అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించినట్టుగా కనపడతా ఉంది. దీన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నది. తెలంగాణ ప్రాంతంలో కానీ చాలా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక బీజేపీ తప్ప చాలా గుర్తింపున్న రాజకీయ పార్టీలు కూడా ఛాన్స్ చర్చలు చేయండి, మావోయిస్ట్ ప్రకటించిన తర్వాత ఏదైనా చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అయిందని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఇలా పాకిస్తాన్లో ఉగ్రవాదులకు నిలయమైనటువంటి పెద్ద పెద్ద ఏరియాలో కూడా కరడుగట్టిన ఉగ్రవాదులు వాళ్ళు ఏదైతుందో ఆ దేశంతో చర్చ జరుపుతూ ఉన్నారు. కరడుగట్టిన ఉగ్రవాదులను పెంచి పోషించినటువంటి పాకిస్తాన్తో చర్చ జరపగా మావోయిస్టులతో చర్చ జరపడానికి ఏమటం వచ్చింది, ఏమి మీకు మరి ఈగో దెబ్బతింటుందని అడుగుతా ఉన్నాం. ఇదైతే చాలా అన్యాయం. మన పౌరులను మనమే కాల్చనుకోవడం అనేది ఇది మన రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా, పౌరకులను కాలేజీ చర్యగా, ప్రశ్నించకూడదు నొక్కే చర్యగా నేను భావిస్తున్నాం. అందుకనే తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, ఈ శాంతి చర్చలకు సిద్ధం కావాలని ఈ ద్వారా మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.